వృషభ రాశి వారికి కొంత ఈ ఇతఃపూర్వం మాసం కంటే కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణంలోనే ముందుకి అడుగులు పడతాయి. అనుకున్న పనులు కొన్ని నెరవేరుతాయి. ఇంతకాలము మీకు రానటువంటి మీ గృహం ఏదైతే ఉందో, లేకపోతే ఆలస్యం ఏదైతే అవుతుందో అది ఇంకొంచెం వేగవంతమైనటువంటి పనులుగా ముందుకు వెళతాయి. అవి మీకు శత్రువులకి మీ యొక్క బలం అర్థమవుతుంది. నా బలం వాళ్ళకి అర్థమైంది కదా అని మీరు విర్రవీగితే కుదరదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాట చాలా పొదుపుగా వాడాలి. మీరు ఈ రాశి వారు స్త్రీ మూలక వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగులు వేయాలి. కొన్ని బాకీలు వసూలవుతాయి. అలాగే మీరు చిన్నపాటి రుణాలు తీసుకోవాల్సి వచ్చినా అంత పెద్ద ప్రమాదము ఇబ్బంది ఏం లేదు. అది కూడా ఒక మంచి సత్కార్యానికే మీరు వినియోగం చేస్తారు. సంతానం విషయం వలన సంతాన మూలకమైనటువంటి సౌఖ్యము, వారికి పేరు ప్రఖ్యాతులు రావడము మీకు మరింత ఆనందాన్ని చేకూరుస్తుంది. ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో పనిచేసేటువంటి ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొంచెం అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మీకు పైనుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు అది తప్పు అనుకుంటే అది తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా మీరు సంతకాలు పెడతాను అంటే భవిష్యత్తులో మీరు దాని పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగనే ఈ రాజకీయ నాయకులు కూడా కొన్ని పదవులు వస్తాయని వారు ఆశించినా కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ మాసంలో అది దగ్గరికి వచ్చేటువంటి అవకాశం కనిపించటం లేదు. కళారంగంలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయమే, చక్కటి అవకాశాలు వారిని వరిస్తాయి. పర్వాలేదు, అంటే వాళ్ళకి ఇంతకు ముందు కంటే కొంత బాగుంటుంది, కొంత పురోగతిగా కనబడుతోంది. ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతినిత్యము కూడా ఈశ్వరునికి క్షీరాభిషేకం చేయించటము, ప్రతినిత్యము కుదరనప్పుడు కనీసము సోమవారం ఉదయం పూట క్షీరాభిషేకం చేయించటము, ఆదివారము ప్రదోష సమయంలో లేదా కనీసం శనివారం ప్రదోష సమయము అంటే సాయంకాలానికి రాత్రికి మధ్య ఉండేటువంటి సమయంలో ఈశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పరిహారంగా వీరికి లాభిస్తుంది. కానీ అభిషేకం మానడానికి మాత్రం వీల్లేదు. చక్కగా ప్రతి సోమవారము ఉదయము ఆవు పాలతోటి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం మూలాన అటు ఆరోగ్యము, మానసికమైనటువంటి చింత తొలగి చేసే పనుల యందు పురోగతి లభించి అధికారుల యొక్క అండదండలతోటి, గృహంలో ఉండేటువంటి సానుకూలతతోటి ఈ మాసమంతా కూడా చక్కగా ఆనందంగా గడిపేందుకు మీకు అవకాశం ఏర్పడుతోంది. ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరింత సౌఖ్యముగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ